ఓం శాంతి 9/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ బ్రహ్మ సద్గురువైన శివుడి దర్బారు, ఈ బుర్కుటిలో సద్గురు విరాజమానమై ఉన్నారు. వారే పిల్లలైన మీకు సద్గతినిస్తారు. ప్రశ్న: తండ్రి తన పిల్లలైన మిమ్ములను ఏ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చారు? జవాబు: ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలై ఉన్నారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయా ప్రకృతి రెండు విసిగిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు తుఫానులు, అప్పుడప్పుడు కరువులు వస్తాయి. తర్వాత ప్రకృతి అంతా మీకు దాసిగా అయ్యే విధంగా మీరు అధిపతులుగా అవుతారు. మాయ వికారాల దాడి కూడా ఉండదు. ఓం శాంతి. వీరు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకులు కూడా అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు విశ్వం ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. సుప్రీం గురువు కూడా వారే కనుక ఇది సద్గురువు దర్బారు ఆస్థానం. దర్బారు ఉంటుంది కదా, గురువు దర్బారు. వారు కేవలం గురువులు మాత్రమే, సద్గురువు లేనే లేడు. శ్రీ శ్రీ 108 అని చెప్పుకుంటారు, కానీ సద్గురువు అని వ్రాసుకోరు. వారు కేవలం గురువులు అని మాత్రమే అంటారు. వీరు సద్గురువు. మొదట తండ్రి, తర్వాత టీచరు, తర్వాత సద్గురువు. సద్గురువే సద్గతినిస్తారు. సత్య త్రేత యుగాలలో అయితే గురువులు ఉండరు, ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. ఒక్క సద్గురువు లభించగానే గురువులందరి పేర్లు సమాప్తం అయిపోతాయి. సుప్రీం అనగా గురువులందరికీ గురువు. ఉదాహరణకు పతులకు పతి అని అంటారు కదా, వారు అందరికంటే శ్రేష్ఠులైన కారణంగా ఇలా అంటారు. మీరు సుప్రీం తండ్రి వద్ద కూర్చున్నారు. ఎందుకు? బేహద్దు వారసత్వమును తీసుకునేందుకు. ఇది అనంతమైన వారసత్వము. వీరు తండ్రే కాక టీచర్ కూడా. ఈ వారసత్వము క్రొత్త ప్రపంచమైన అమరలోకము, నిర్వికారి ప్రపంచం కొరకు. క్రొత్త ప్రపంచాన్ని నిర్వికార ప్రపంచమని, పాత ప్రపంచాన్ని వికారీ ప్రపంచమని అంటారు. సత్యుగాన్ని శివాలయం అని అంటారు, ఎందుకంటే అది శివబాబాచే స్థాపించబడింది. వికారీ ప్రపంచాన్ని రావణుడు స్థాపించాడు. ఇప్పుడు మీరు సద్గురు దర్బారులో కూర్చొని ఉన్నారు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రియే శాంతి సాగరుడు. ఆ తండ్రి ఎప్పుడు వస్తారు, అప్పుడు శాంతి వారసత్వమునిచ్చి దారి తెలుపుతారు. పోతే అడవిలో శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అందుకే కంఠహారమును ఉదాహరణగా ఇస్తారు. శాంతి ఆత్మకు కంఠహారం. మళ్ళీ ఎప్పుడు రావణ రాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి కలుగుతుంది. వాటిని సుఖధామము, శాంతిధామం అని అంటారు. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. మహిమ కూడా సదా సద్గురువుదే చేస్తారు. గురువు మహిమ అని ఎప్పుడు విని ఉండరు. జ్ఞాన సాగరులు ఆ ఒక్క తండ్రి మాత్రమే ఇలా ఎప్పుడైనా గురువు మహిమను విన్నారా? లేదు. ఆ గురువులు జగత్తుకు పతిత పావనులు అవ్వలేరు. పతిత పావనులు అని కేవలం ఆ నిరాకారి బేహద్దు తండ్రిని మాత్రమే అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో నిల్చొని ఉన్నారు. ఒకవైపు పురాతన పతిత ప్రపంచం ఉంది, రెండవ వైపు నూతన పావన ప్రపంచం. పతిత ప్రపంచంలో గురువులైతే అనేక మంది ఉన్నారు. ఇంతకుముందు మీకు ఈ సంగమ యుగం గురించి తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని తండ్రి మీకు అర్థం చేయించారు. దీని తర్వాత మళ్ళీ సత్యుగం రానున్నది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనమంతా సోదరులము కనుక బేహద్దు తండ్రి నుండి ఆస్తి తప్పకుండా లభిస్తుంది. ఈ సమాచారం ఎవ్వరికీ తెలియదు. ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ గల మనుషులు ఉన్నారు, కానీ కొంచెం కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను మీ అందరికీ సద్గతి ఇస్తాను. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు అయితే కొంచెం కూడా తెలిసేది కాదు. ఈ దేవతల ముందుకు వెళ్ళి మేము బుద్ధిహీనులము అని, మాలో ఏ గుణాలు లేవు అని, మీరు దయ చూపండి అని మీరు చెప్పేవారు. ఇప్పుడు దేవతల చిత్రాలు జారి చూపిస్తాయా? దయ చూపిస్తాయా? దయాహృదయులు ఎవరో తెలియనే తెలియదు. ఓ గాడ్ ఫాదర్ దయ చూపండి అని కూడా అంటారు.
ఏవైనా దుఃఖం కలిగించే విషయాలు వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు అలా అనరు. తండ్రి అయితే విచిత్రులు, చిత్రము లేనివారు. వారు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. అందుకే నమస్కారం చేస్తారు. మీరందరూ చిత్రధారులు, శరీరం ఉండేవారు. నేను విచిత్రుడను. నేను ఎప్పుడూ శరీరాన్ని ధరించను. ఏదైనా నా చిత్రం యొక్క పేరుని తెలపండి. శివ్ బాబా అనే చెప్తారు అంతే. నేను దీనిని బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. అది కూడా అన్నిటికంటే పురాతనమైన చెప్పు అనగా శరీరం పాతది. అందులోనే నేను వచ్చి ప్రవేశిస్తాను. ఈ శరీరాన్ని మహిమ ఎందుకు చేస్తారు? ఇది పురాతన శరీరము, దత్తు తీసుకున్నాను కనుక మహిమ చేస్తారా? లేదు. నల్లగా ఉండేవాడు అపవిత్రంగా ఇప్పుడు మళ్ళీ నా ద్వారా సుందరంగా అవుతాడు పవిత్రంగా అని అర్థం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నేను రైట్ అయితే రైట్నే స్మృతి చెయ్యండి. వారు చెప్పేదే వినండి, తండ్రి చెప్పేది. అసత్య మాటలను విననే వినకండి. వాటిని చెడు అని అంటారు. చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో అవన్నీ మర్చిపోండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి మీ సుఖధామానికి వస్తారు. మిగిలిన వారంతా మరణించినట్లుగా ఉన్నారు. అంతా తాత్కాలికమే. ఈ పాత శరీరము ఉండదు, ఈ పాత ప్రపంచము ఉండదు. మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాం. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. మీరు మీ రాజ్య భాగ్యమును తీసుకుంటున్నారు. కల్పకల్పము తండ్రి రాజ్య భాగ్యమునిచ్చేందుకు వస్తారు అని మీకు తెలుసు. బాబా కల్పక్రితం కూడా కలుసుకున్నాము, వారసత్వం తీసుకున్నాము, నర్ని నుండి నారాయణుడిగా అయ్యాము అని మీరు కూడా అంటారు. పోతే అందరూ ఒకే విధమైన పదవినైతే పొందలేరు. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. ఇది ఆధ్యాత్మిక యూనివర్సిటీ. స్పిరిచువల్ తండ్రి చదివిస్తారు, పిల్లలు కూడా చదివిస్తారు. ఎవరైనా ప్రిన్సిపాల్ కుమారుడు ఉంటే అతడు కూడా సర్వీస్లో నిమగ్నం అయిపోతాడు. స్త్రీ కూడా చదివించడంలో లగ్నం అవుతుంది. కుమార్తె కూడా బాగా చదువుకొని ఉంటే ఆమె కూడా చదివించగలదు. అయితే కుమార్తె మరో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆడపిల్లలు ఉద్యోగం చేసే నియమం లేదు. ఒకప్పుడు క్రొత్త ప్రపంచంలో పదవిని పొందేందుకు ఆధారం అంతా ఈ చదువుపైనే ఉంది. ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. భగవాను వాచ, హే పిల్లలు, నేను మిమ్ములను రాజాది రాజులుగా తయారు చేస్తాను అని వ్రాయబడి ఉంది. నేను దేవీల చిత్రాలను తయారు చేసినట్లు ఏ నమూనాను తయారు చెయ్యను. మీరు చదువుకొని ఆ పదవిని పొందుతారు. వారేమో పూజ కొరకు మట్టి చిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడేమో ఆత్మ చదువుకుంటుంది. మళ్ళీ మీరు సంస్కారాలను తీసుకెళ్తారు. నూతన ప్రపంచంలో శరీరాలు తీసుకుంటారు. ప్రపంచము అంతమైపోదు, కేవలం కాలం మారిపోతుంది. స్వర్ణయుగము, వెండి యుగము, రాగి యుగము, ఇనుప యుగం. 16 కళల నుండి 14 కళలు అవుతాయి. ప్రపంచమేమో అదే కొనసాగుతూ ఉంటుంది. క్రొత్తదిగా ఉంటుంది, పాతదిగా అవుతుంది. తండ్రి మిమ్ములను ఈ చదువు ద్వారా రాజాది రాజులుగా చేస్తారు. ఈ విధంగా చదివించే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఎంత బాగా అర్థం చేయిస్తారు. మళ్ళీ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మాయ తన వారీగా చేసేసుకుంటుంది. అయినా ఎంతెంత చదివారో దాని అనుసారం అంతంత వారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. అయితే చేసుకున్న సంపాదన ఊరికే పోదు. అవినాశి జ్ఞానము వినాశనం అవ్వదు. పోను పోను అందరూ వస్తారు. ఇక ఎక్కడికి వెళ్తారు? ఉన్నది ఒకే దుకాణం కదా, ఒకే సెంటర్. పరమాత్మ స్థాపన చేసినటువంటిది వస్తూనే ఉంటారు. మనుషులు శ్మశానంలోనికి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఎంతో వైరాగ్యం వస్తుంది. ఈ శరీరం ఇలా వదిలి వేయాల్సిందే. మరి మనం పాపాలు ఎందుకు చేయాలి? పాపాలు చేస్తూ చేస్తూ మనం కూడా ఇలాగే మరణిస్తాం కదా అని భావిస్తారు. ఇటువంటి ఆలోచనలు శ్మశానానికి వెళ్ళినప్పుడు వస్తాయి. దానిని శ్మశాన వైరాగ్యం అని అంటారు. మళ్ళీ మరో శరీరం తీసుకుంటారు అని కూడా భావిస్తారు. కానీ జ్ఞానం అయితే లేదు కదా. ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు విశేషంగా మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు.
ఎందుకంటే ఇక్కడ మీరు తాత్కాలికమే, పాత శరీరాన్ని వదిలి మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళి తీరాలి. పిల్లలు, మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తూ వెళ్తాయి అని తండ్రి అంటారు. ఇది ఎంతో సహజమైనది, అలాగే ఎంతో కష్టమైనది కూడా. పిల్లలు పురుషార్థం చేయడం మొదలుపెట్టినప్పుడు మాయతో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది అని తెలుసుకుంటారు. తండ్రి ఏమో సహజమని అంటారు, కానీ మాయ ఈ దీపాన్ని ఆర్పేస్తుంది. గులే బకావళి కథ కూడా ఉంది కదా. మాయ పిల్లి దీపాన్ని ఆర్పేస్తుంది. ఇక్కడ అందరూ మాయకు దాసులే. తర్వాత మీరు మళ్ళీ మాయను దాసిగా చేసుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా మీ ఆధీనంలో ఉంటుంది. ఎటువంటి తుఫానులు ఉండవు, కరువులు ఉండవు. ప్రకృతిని దాసిగా చేసుకోవాలి. అక్కడ ఎప్పుడూ మాయ మీపై దాడి చెయ్యదు. ఇప్పుడు ఎంతగా విసిగిస్తుంది. నేను నీ దాసిని అన్న మహిమ కూడా ఉంది కదా. మళ్ళీ మాయ నీవు నా దాసివి అని అంటుంది. ఇప్పుడు నేను మిమ్మల నీ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. మీరు అధికారులుగా అవుతారు, మాయ బానిసగా అవుతుంది. కొద్దిగా కూడా గొడవ ఉండదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా మాయ ఎంతగానో విసిగిస్తుందని మీరు అంటారు. ఎందుకు విసిగించదు? దీనిని యుద్ధ మైదానము అని అంటారు. మాయను దాసిగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు కనుక మాయ కూడా ఓడిస్తుంది, ఎంతగానో విసిగిస్తుంది. చాలామందిని ఓడిస్తుంది, కొందరినైతే పూర్తిగా తినేస్తుంది, మింగేస్తుంది. భలే స్వర్గాధిపతులుగా అవుతారు, కానీ మాయ అయితే తింటూనే ఉంటుంది. దాని కడుపులో పడినట్లు అవుతారు. కేవలం పిలక మాత్రమే బయట ఉంది, మిగిలినదంతా దాని లోపల ఉంది. దానిని ఊబి అని కూడా అంటారు. ఎంతమంది పిల్లలు ఊబిలో పడి ఉన్నారు, కొద్దిగా కూడా స్మృతి చెయ్యలేరు. తాబేలు భ్రమరముల ఉదాహరణనిచ్చినట్లు మీరు కూడా పురుగులను బూబూ చేసి బాబా బాబా అంటూ బాబాను గురించి తెలియజేసి ఎలా ఉన్న వారిని ఎలా చేయగలరు? పూర్తిగా స్వర్గంలోని దేవకన్యలుగా చేసేస్తారు. సన్యాసులు భలే భ్రమరం ఉదాహరణం ఇస్తారు, కానీ వారు బూబు అంటూ పరివర్తన చెయ్యరు. సంగమ యుగంలోనే పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమ యుగం. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కావున వికారి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకొస్తారు. పురుగులలో కూడా కొన్ని భ్రమరాలుగా అవుతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతాయి. బాబా ఇలాంటివి ఎన్నో చూశారు. ఇక్కడ కూడా కొందరు బాగా చదువుతారు, జ్ఞానం అనే రెక్కలు వచ్చేస్తాయి. కొందరిని అయితే మాయ సగంలోనే పట్టుకుంటుంది, దానితో అపరిపక్వంగానే ఉండిపోతారు. కావున ఈ ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవి. అద్భుతం కదా. భ్రమరము పురుగును తీసుకెళ్ళి తన సమానంగా చేస్తుంది. తన సమానంగా చేసేది ఇది ఒక్కటే. ఇంకొక ఉదాహరణ సర్పముది. సత్యుగంలో ఒక శరీరాన్ని వదిలి మరొకటి సర్పం పొర వదిలినట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఇక శరీరాన్ని వదలబోతున్నాము అని సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ వెళ్ళి మరో గర్భ మహల్లో కూర్చుంటుంది. మహల్లో కూర్చొనే వారని, ఇందులో నుండి వెలుపలకు వచ్చేందుకు ఇష్టపడనే లేదని ఉదాహరణ కూడా చెప్తారు. అయినా తప్పకుండా బయటకు రావాల్సిందే. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగంలో ఉన్నారు. జ్ఞానం ద్వారా ఇలా పురుషోత్తములకు అవుతారు. భక్తినైతే జన్మ జన్మాంతరాలు చేశారు కావున ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో వారే వచ్చి నంబర్ వార్ పురుషార్థ అనుసారం పదవిని పొందుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తము జ్ఞానం అంతా ఉంది, అంతేకాని శాస్త్రాల జ్ఞానము జ్ఞానమే కాదు, అది భక్తి. దాని ద్వారా సద్గతి లభించదు. సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్ళడం. ఇంటికి ఎవ్వరు వెళ్ళరు, నాతో ఎవ్వరు కలుసుకోరు అని స్వయం తండ్రి చెప్తున్నారు. చదివించేవారు, తమ తోడుగా తీసుకెళ్లేవారు కూడా కావాలి కదా. తండ్రికి ఎంత ఆలోచన ఉంటుంది. 5,000 సంవత్సరాలలో తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. మనము ఒక ఆత్మ అని మీరు గడియ గడియ మర్చిపోతారు. ఆత్మలైన మనల్ని చదివించేందుకు తండ్రి వచ్చారు అని పూర్తి పక్కా చేసుకోండి. వారు ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానమునిస్తారు. పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానమునిస్తారు అని మీకు తెలుసు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. శరీరం అయితే సమాప్తం అయిపోతుంది, ఆత్మ అవినాశి. కనుక ఈ బ్రహ్మ భృకుటి సద్గురువైన శివుని దర్బారు.
ఈ ఆత్మ దర్బారు కూడా ఇదే. సద్గురు కూడా వచ్చి ఇతనిలో ప్రవేశించారు. దీనిని రథం అని కూడా అంటారు, దర్బార్ అని కూడా అంటారు. పిల్లలైన మీరు శ్రీమతానుసారం స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారు. ఎంత బాగా చదువుకుంటారో సత్యుగంలో అంత ఉన్నత పదవి పొందుతారు. కనుక బాగా చదువుకోవాలి. టీచర్ పిల్లలైతే చాలా చురుకుగా ఉంటారు, కానీ ఇంటిలోని గంగకు విలువ ఉండదని అంటారు కదా. పట్టణంలోని చెత్త అంతా గంగా నదిలో పడడం బాబా చూశారు. మరి గంగను పతిత పావని అని అంటారా? మానవుల బుద్ధి ఎలా పాడైపోయిందో చూడండి. దేవీలను దేవతలను అలంకరించి పూజలు మొదలైనవి చేసి నీటిలో ముంచేస్తారు. కాళికాదేవిని, గణపతిని, కృష్ణుణ్ణి కూడా ముంచేస్తారు. అది కూడా ఎంతో అగౌరవంగా ముంచుతారు. బెంగాల్ వైపు ముంచినప్పుడు కాళ్లతో తొక్కి కూడా ముంచుతారు. ఇంతకుముందు బెంగాల్లో ఎవరైనా చివరి స్థితికి చేరుకుంటే వారిని గంగ నీటిలో ముంచి హరిబోలు హర్ బోల్ అని నీటిలో నీళ్ళు పోసి పోసి ప్రాణాలు తీసేవారు, నోటిలో నీళ్ళు పోసి. ఈ ఆచారం పూర్వం ఉండేది. ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో పైకి ఎక్కడము దిగడము వీటిని గురించిన పూర్తి జ్ఞానం అంతా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉంది. अच्छा, मीठे मीठे सिके लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానినే వినాలి. తర్వాత ఏది సరి అయినదో మీరు నిర్ణయించుకోవాలి. సత్యమునే స్మృతి చెయ్యాలి. అసత్య విషయాలను వినరాదు, మాట్లాడరాదు, చూడరాదు. సెకండ్ పాయింట్, బాగా చదువుకొని స్వయాన్ని రాజాది రాజులుగా తయారు చేసుకోవాలి. ఈ పాత శరీరంలో పాత ప్రపంచంలో స్వయాన్ని తాత్కాలికమని భావించాలి. వరదానం, ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మాభవ. బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు ఎప్పుడూ ఎవ్వరికీ పరవశులుగా అవ్వలేరు. స్వంత బలహీన స్వభావ సంస్కారాలకు కూడా పరవశం అవ్వరు. ఎందుకంటే స్వభావము అనగా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావం ఉంటే బలహీన స్వభావానికి వశం అవ్వజాలరు. అంతేకాక తమ అనాది ఆది సంస్కారాల స్మృతి ద్వారా, అనాది అంటే పరంధామం, ఆది అంటే స్వర్గం యొక్క సంస్కారాలు ఎలా ఉండేవప్పుడు అనే స్మృతి ద్వారా బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తన అయిపోతాయి. ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమాని స్థితి యొక్క సీట్పై సెట్ చేసేస్తుంది. స్లోగన్, క్రోధము జ్ఞానయుక్త ఆత్మకు మహాశత్రువు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి బిజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ పిల్లలు ప్రీతి బుద్ధి కలిగి సదా ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తూ ఉంటారో వారు మొత్తం విశ్వంలోని సర్వ సుఖాల ప్రాప్తిని సదాకాలానికి పొందగలరు. బాప్దాదా ఇలా ప్రీతిని నిభాయించేటటువంటి పిల్లలను రాత్రింబవళ్ళు గుణగానం చేస్తూ ఉంటారు. అందరినీ ముక్తిధామంలో కూర్చోబెట్టి ప్రీతి యొక్క రీతిని నిభాయించేటటువంటి పిల్లలను విశ్వ మహారాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేయిస్తారు. ఓం శాంతి.